అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ కేవలం మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటిది. తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాల గురించి మాత్రమే ఇందులో ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలే రాబోయేటువంటి కాలంలో గొప్ప వేదాంత గ్రంథాలు అవుతాయి. వేదాంత విషయాలని సామాన్య పరిభాషక భాషలో వివరించినటువంటి మహనీయుడు సద్గురు సుబ్రహ్మణ్యం సార్. ఆయన్ని ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి. ఆయన చెప్తారు చూడండి. ద క్వాంటమ్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ యువర్ డిసైడ్ బిహోల్డ్స్. అసలు ఈ విశ్వానికంటే కూడా నీ ఆలోచన అనేటువంటిదే పెద్దది అని అంటాడు. మానవుడికి వచ్చేటువంటి ఆలోచనలు అనంతం, ఆలోచనల పరంపర ఒకదాని తర్వాత వస్తూ ఉంటుంది, అదే స్థిరంగా ఉండదు. కాబట్టి అందుకే అసలు విశ్వానికంటే కూడా నీ ఆలోచన పరంపరకు మించినటువంటిది లేనే లేదు అంటారు గురువుగారు. ఇట్ అపియర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీ ఈజ్ కంటైన్ మీ. అతడి ప్రతిదీ కూడా నీ ఆత్మ నుండే వస్తుంది. చూడండి ఏం చెప్తున్నారు. ఇన్ని ఆత్మలు అనేటువంటివి లేవు, ఆత్మ అనేటువంటిది ఒకటే. దాని నుండే ప్రతిదీ కూడా ఆవిర్భవిస్తుంది. ఇఫ్ వన్ క్యాన్ రియలైజ్ దట్ ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్ ఆర్ ఏ బిగ్ డ్రీమ్. ఇట్ ఈజ్ రియల్ వేక్ఫుల్నెస్ మోక్ష. మనకు స్వప్నాలు వస్తూ ఉంటాయి, అంటే కళలు వస్తూ ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నటువంటి కళలుని సాకారం చేసుకోవటం అనేటువంటిదే మోక్షం అంటున్నాడు అన్నమాట. అసలు ఎప్పుడూ కూడా చూడనటువంటి విషయాలు వ్యక్తులు మన కళలో వస్తుంటారు. కాబట్టి మన కళలో ఏవైతే వస్తున్నాయో వాటిని సాకారం చేసుకోవటం అనేటువంటిదే అదే మోక్షం, అంతకంటే వేరే ఏం లేదు. అసలు స్వర్గాలు నరకాలు అనేటువంటిది ఎక్కడో లేవు, నీ శరీరంలోనే ఉన్నాయి అంటున్నాడు అన్నమాట. అమితానందమే స్వర్గం, అమితమైనటువంటి కష్టమే నరకం అని అంటాడు గురువుగారు. ఇట్ ఈజ్ పరమాత్మ. ఇఫ్ నథింగ్, ఈవెన్ అన్ అడిషనల్ సిలబల్ ఈజ్ యాడెడ్ ఇట్ టు. నేనే పరమాత్మ అని అనుకోవాల్సిన అవసరం లేనే లేదు. అసలు విశ్వం మొత్తం కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అందుగలడు ఇందు లేడు అను సందేహం వలడు అన్నాడు. అందుకే బోధనామాచ్యులు. దేర్ ఆర్ నాట్ మనీ, ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ యూ. అసలు ప్రతిదీ కూడా నీలోనే ఉంది. నీలో ప్రతిదీ కూడా ఉండనే ఉంది. దాన్ని తెలుసుకోవడం అనేటువంటిదే గొప్పతనం అని అంటారు గురువు. యూ కీప్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ. అసలు ఆధ్యాత్మికంలో గొప్ప విషయం ఏంటంటే నీకు నీవే ఒక అడుగు ఎడంగా ఉండడం. అది సాధ్యమా? సాధన చేసినట్లయితే సాధ్యమే అని అంటాడు గురువుగారు. వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. డూ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ క్యాజువల్లీ దట్ ఏ సెకండ్ ఇన్ ఆన్ ఎగ్జిస్ట్స్. అసలు ఒక ఆలోచన ఒకే మాటతోటే ఉండాలి. అది భ్రాంతిగా అనేక రకాలుగా గోచరిస్తూ ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ ఈజ్ దట్ ఆఫ్ గాడ్. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా గాడ్, ఆయనకు సంబంధించినటువంటిదే. ఆయన్ని దేవుడు అనేటువంటి దానికంటే కూడా జగన్నాటక సూత్రధారి అనటమే కరెక్ట్. ఎందుకంటే నీకు కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు మొత్తాన్ని ఇచ్చింది ఆయనే. అందుకే యూ డెల్యూట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మూవింగ్. నేను చేస్తున్నాను అనేటువంటిది అంతా కూడా ఒట్టి భ్రమ. ఇది
నీవు ఏది చేయట్లా, నీ చేత చేయిస్తూ ఉన్నాడు ఆయనే. ఆల్ ఈజ్ విత్ ఇన్ పరమాత్మ, ఆల్ ఈజ్ యాజ్ పరమాత్మ, దట్ పరమాత్మ ఈజ్ ఇన్ మీ, హీ ఈజ్ యాజ్ మీ. అతడే నేను, నేనే అతడుగా గోచరిస్తూ ఉన్నాము అనే భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళే అవధూతలు. ఐ ఆమ్ ద ఫస్ట్ అమాంగ్ ద బార్న్, పుట్టినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాడిని. ఐ ఆమ్ ద లాస్ట్ అమాంగ్ దోస్ హూ డై, చచ్చినటువంటి వాళ్ళల్లో చివరి వాడిని. ఇన్ ఆర్డర్ టు నౌ అబౌట్ దీస్ టూ ఆస్పెక్ట్స్ దేర్ ఈజ్ నో నాన్ బిఫోర్ మీ ఆఫ్టర్ మీ ఎక్సెప్ట్ ఐ. పుట్టువారిలో మొదటివాడిని, గిట్టువారిలో చివరి వాడిని అనేటువంటి భావంతో ఉన్నట్లయితే ఏ బాధలు ఉండనే ఉండవు. ఇట్ ఈజ్ నాట్ జ్ఞానం ఆర్ ప్లెజర్ టు మీ, ఇట్ షుడ్ బి ఐ ఆమ్ జ్ఞానం, ఐ ఆమ్ ప్లెజర్. నాకు జ్ఞానం, నాకు సుఖం అని కాదు, నేనే జ్ఞానం, నేనే సుఖం అనేటువంటి భావంతో ఉండాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ మీ అండ్ ఆత్మ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాట్ అండ్ మడ్. అసలు ఆత్మకు నీకు ఎంత దగ్గర సంబంధం ఉంది అంటే కుండకు మట్టికి మధ్య ఉన్నటువంటి దూరమే నీకు దానికి ఉంది. ద మైండ్ విచ్ జెటిసెస్ ఎవ్రీథింగ్ అండ్ ద మైండ్ విచ్ కంటైన్స్ ఎవ్రీథింగ్, దట్ మైండ్ ఈజ్ బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి, అయాం బ్రహ్మ అనుకుంటే చాలు, నీవు దేన్నైనా కానీ సాధించవచ్చు. అనుకోని చిట్ట చివరికి భ్రమరకీట న్యాయంగా తయారై నీవే అదిగా తయారవుతావు చిట్ట చివరికి అంటాడు గురువుగారు. ఇఫ్ యూ షుడ్ ఆన్ టు సంసార యు ఆర్ సంసారి. అసలు నువ్వు మంచి సంసారివి, మంచి తండ్రివి, మంచి యజమానివి అని ఎవరనాలి? సంసారి అనాలి, ఆ దారిలో ఉండేటువంటి వాళ్ళు అనాలి. ఇఫ్ యూ సంసార హోల్డ్స్ యూ, యు ఆర్ సన్యాసి ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్. ఇతడే సన్యాసి అని ఎవరనాలి అంటే సన్యాసులు అనాలి, ఇతడే గొప్పవాడు అని. ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని మెచ్చుకున్నట్లయితే అప్పుడు నీ గొప్పతనం అనేటువంటిది బయటపడుతుంది. The author of the play of universe, director, actors, background, exhibitor, spectators, conductor, producer, all is God. Is he not all powerful? He is critic too. అసలు నీవు ఏదీ కాదు. ఓ సినిమా చూస్తున్నాం, సినిమా చూసేటప్పుడు ఆ తెర మీద బొమ్మలు మొత్తం కూడా ఆయనే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చి యాక్షన్ చేయమని చెప్పాడనమాట. కానీ జగన్నాటకానికి సూత్రధారి ఎవరు అంటే ఆయనే. ఆయన చెప్పినట్లు నీవు నటించటం తప్ప చేయగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి నువ్వు దేనికి ఆనందపడాల్సినటువంటి అవసరము లేదు, దేనికి కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జరిగేది జరుగుతూ ఉంటుంది అంతే, అంతా కూడా ఆయనే జరిపిస్తున్నాడు అనుకో చాలు. హీర్ ఫ్రమ్ దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. ఇక్కడి నుంచి అక్కడికి చేరాలి అనుకోవటం అనేటిది అది సాధనావస్థ, అక్కడి నుండి ఇక్కడికి రావటం అనేటువంటిది అది సిద్ధి అవస్థ అన్నమాట. గర్భస్థమైనటువంటి శిశువుకి ఇటువంటి నియమాలు అనేటువంటివి ఉండవు. గర్భంతో ఉన్నటువంటి తల్లికి నియమనిష్టలు ఉంటాయి, కానీ గర్భంలో ఉన్న శిశువుకి మాత్రం ఎటువంటి నియమనిష్టలు అనేటువంటివి ఉండవు. కాబట్టి మన అందరం కూడా ఎవరి గర్భంలో ఉన్నాము అంటే ఆయన గర్భంలోనే ఉన్నాము. మనకెవ్వరికి ఎటువంటి నియమ